కొందనాలు దేవా, స్తోత్రములు ప్రభా. మా ముందుంచబడిన లేఖన భాగం బట్టి అయ్యా ప్రార్థిస్తా ఉన్నాం. దేవ స్తోత్రములు అయ్యా. నేను అల్పులను అభాగ్యులను దేవ స్తోత్రములు తండ్రి. నన్ను నిలబెట్టుకుని ప్రభా మీ ఆత్మచేత నింపి దేవ స్తోత్రములు మీ ఆలోచన దయచేయండి అయ్యా. ప్రభా స్తోత్రం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక్కొక్కరి హృదయమును తెరవండి దేవ స్తోత్రములు ప్రభా. హృదయము తెరిచినట్టుగా దేవ స్తోత్రములు ఒక్కొక్కరి హృదయమును తెరవమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఆటంకములన్నీ తొలగించండి అయ్యా. మీ కృప చూపండి. ఆత్మాధీనంలో ప్రభా ఆరాధన అంతటిని ప్రభా మీ సహాయంలో దయచేయండి. మీ కృప చూపండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని, తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించినాడు. ఈ యొక్క కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతా ఉన్నారో ఆ విశ్వాసమించు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పేసి ఇక్కడ లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన రెండు మాటలు మనం చూసాము. ఒకటి విశ్వాసము, అదే విధముగా నిత్య జీవము. అనగా విశ్వాసము నుంచి ప్రతివారు ఇప్పుడు నిత్య జీవమునకు వెళుతారన్నట్టుగా ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాము. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసము తర్వాత అనగా ఒక నిత్య జీవానికి చేరడానికంటే ముందు విశ్వాసము, అదే విధముగా విధేయత కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని కృప మీద ఆధారపడే విధంగా ఉండాలి. నీతి తన జీవితంలో అనుసరించే విధంగా ఉండాలి. అదే సమయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. చివరిగా నిత్య జీవంలోనికి మనం అనుగ్రహించబడతాము. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానిస్తూ వద్దాము దయచేసి. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే విశ్వాసమును గురించి మనము జ్ఞాపకం చేస్తా ఉన్నట్లయితే, వాస్తవానికి విశ్వాసము ఈనాడు అనేకులలో చూస్తా ఉన్నట్లయితే ఏదో పొందుకోవడానికి గల విశ్వాసమే అనేకులలో చూస్తూ ఉంటాం. అనగా దేవుడిని యందు విశ్వాసం ఉంచితే నేనేదో పొందుకోవాలి అనగా ఈ యొక్క అక్షరార్థమైన లేదంటే ఒక భౌతిక సంబంధమైన విషయాల కోసము విశ్వాసం ఉంచి దాన్ని పొందుకోవడానికి గల విశ్వాసమే ఈనాడు అనేకులలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనము లేఖనాల్లో చూస్తా ఉన్నట్లయితే నోవాహు విశ్వాసమును బట్టి ఆయన ఓడను నిర్మించి ఉన్నాడు. నిజానికి చూస్తా ఉన్నట్లయితే తనకున్న విశ్వాసమును బట్టి ఆ ఓడలోనికి నోవాహు ప్రవేశించాలి అంటే తనకున్న సమస్తమును విడిచిపెట్టాలి. ఈ భూమి మీద, ఈ లోకంలో ఏదైతే తను కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న వాటిని విడిచిపెడితేనే, నష్టపరుచుకుంటేనే ఓడలోనికి రాగలుగుతాడు. ఓడ అది క్రీస్తుకే సాదృశ్యమై ఉన్నది. స్తోత్రం. ఆ రక్షణ ఓడలోనికి ఒకవేళ నోవాహు కనుక రావాలి అంటే ఈ లోకంలో తన కలిగి ఉన్న వాటిని తీసుకుని రాలేడు, కానీ సమస్తమును విడిచిపెట్టి తను ఆ యొక్క ఓడలోనికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము మోషే గురించి మనం చూస్తా ఉన్నట్లయితే, మోషే నిజముగా ఫరో యొక్క తన సహోదరు యొక్క ఒక కుమారుడిగా మనం చూస్తున్నాం. ఆ రాజభోగములు అనుభవించే పరిస్థితిలో, ఆ రాజ భవనములో తను ఉండడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తను చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే, ఈ యొక్క ఐగుప్తు యొక్క ఈ భోగములు అనుభవించుట కంటే దీన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలు పక్షమున శ్రమ అనుభవించుట మేలు అని చెబుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. అనగా ఈనాడు మనము అనేకులు విశ్వాసము దేని గురించి అంటే పొందుకోవడానికి గల విశ్వాసాన్ని చాలా మందిలో చూస్తాం. నేను విశ్వాసాన్ని బట్టి ఇది పొందుకున్నాను, నేను విశ్వాసాన్ని బట్టి నేను ఎన్నో దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. ఇటువంటి విశ్వాసము మనం అనేకులలో చూస్తాము. స్తోత్రం. కానీ ఇక్కడ మోషేలో చూస్తున్నట్లయితే తను సమస్తమును విడిచిపెట్టి ఓడలోనికి వెళ్ళినవాడు. మోషేను చూస్తున్నట్లయితే
సమస్తమును అయిన ఐగుప్తు యొక్క తన స్తోత్రం సమస్తమును అక్కడ భోగములను విడిచిపెట్టి ఇజ్రాయేలు పక్షమున అక్కడ స్తోత్రం నింద అనుభవించడము తనను మనము చూస్తున్నాము. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ నోవాహు జీవితంలో చూస్తున్నట్లయితే ఒక రక్షణ ఓడలోనికి తను ప్రవేశించడానికి స్తోత్రం తను లోకములో ఉన్న సమస్తమును విడిచిపెట్టి ఓడలోనికి వచ్చిన వాడే. అటువంటి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ దినము నిజముగా ఇటువంటి విశ్వాసం మనలో ఉన్నదా? సమస్తమును విడిచిపెట్టి దేవుని నిమిత్తం సమస్తమును నష్టపరుచుకునే ఒక విశ్వాసం మనకున్నదా? అనగా స్తోత్రములు లేదంటే లోక సంబంధంగా ఏదో పొందుకోవడానికి మనకు విశ్వాసం ఉన్నదా? ఈనాడు అనేక సంఘాలలో చూసినట్లయితే, అనేకుల యొక్క ప్రసంగాలు చూస్తున్నట్లయితే, నువ్వు విశ్వసించు, ఇది దొరుకుతుంది, ఇదిగో అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును అనే ఈ విధముగా ఒక స్తోత్రములు లోక సంబంధమైన వాటిని, ఒక కనులకు కనిపించే అనేక భౌతిక సంబంధమైన విషయాల కోసం అనేకులు విశ్వాసం ఉంచి అది పొందుకోవడానికి ప్రార్థించేవారు అనేకులు ఉన్నారు. కానీ నిజముగా స్తోత్రములు నిజమైన విశ్వాసం ఏమిటంటే, ఇదిగో స్తోత్రములు మోషే వలె, నోవాహు వలె సమస్తమును నష్టపరుచుకొని నిజముగా ప్రభు నిమిత్తము ముందుకు నడిచేవారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. నిజముగా స్తోత్రములు హేబేలును మనము చూస్తున్నట్లయితే విశ్వాసమును బట్టి ఆయన ఒక శ్రేష్టమైన ఒక బలిని అర్పించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. స్తోత్రం. నిజముగా ఇంకా మనం ముందుకు చూస్తా ఉన్నట్లయితే విధేయత అనేది స్తోత్రం నిజముగా ఒక విశ్వాసమునకు అనగా దేవుని యొక్క మాటకు నువ్వు స్తోత్రం విధేయత చూపడమే ఒక నిజమైన విధేయత ఏంటున్నది. స్తోత్రం. విధేయత గురించి మనము చూస్తా ఉన్నదైతే అబ్రహామును దేవుడు పిలిచినాడు. స్తోత్రం. తనకు స్తోత్రం ఏదైతే తను కలిగి ఉన్న దేశమును, తను నివసిస్తున్నటువంటి దేశమును దేవుడు ఒక మాట ద్వారా, ఇదిగో నీవు నివసించినటువంటి ఆ దేశమును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించినటువంటి కానాను స్తోత్రం ఆ దేశము ఆ ప్రాంతములోనికి రమ్మని పిలిచినప్పుడు స్తోత్రం దేవుడు ఒక మాట ద్వారా దేవుని యొక్క స్వరమును విని ఆయన విధేయత చూపి బయలుదేరిన వాడే అబ్రహాము. స్తోత్రం. అదే సమయంలో ఇంకా మనము ముందుకు కృత నిబంధనలో మనము చూస్తా ఉన్నట్లయితే మరియను మనము చూస్తా ఉన్నాం. స్తోత్రం. యేసు క్రీస్తు యొక్క తల్లి అయిన స్తోత్రం మరియను మనము చూస్తా ఉన్నట్లయితే నిజముగా స్తోత్రములు తన దగ్గరికి దేవదూత వచ్చి స్తోత్రం తనతో ఒక వాగ్దానము చేస్తా ఉన్నది. తనతో ఇదిగో దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పేసి తన దగ్గరికి ఒక శుభవర్తమానము తీసుకొని వచ్చింది. ఇదిగో లోక రక్షకుడు నీ గర్భమందు జన్మించబోతా ఉన్నాడు, కాబట్టి నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భమును ధరించబోతున్నావు అని చెప్పేసి తనకు ఒక శుభవర్తమానము తీసుకొని వచ్చింది. స్తోత్రములు. ఒకవేళ గనక శుభవర్తమానమును దేవుడు దూత ద్వారా తీసుకొని వచ్చిన ఆ వర్తమానము తను అంగీకరించినట్లయితే తనకు స్తోత్రములు నిందలు కలగవచ్చు, అవమానము కలగవచ్చు. ఎందుకంటే తనకు వివాహము ప్రధానమైంది కానీ వివాహము కాలేదు. ఏ పురుషుణ్ణి ఎరగని స్త్రీ, ఆమె పరిశుద్ధురాలు. స్తోత్రములు. నిజముగా అటువంటి ఒక కన్యక దగ్గరికి ఈ వర్తమానము తీసుకొని వచ్చినప్పుడు ఆ మాటను గనక అంగీకరిస్తే గనక తనకు ఇప్పుడు స్తోత్రములు ఆ కాలంలో చూస్తున్నట్లయితే ఆ స్త్రీ ఒకవేళ గనక వివాహము కాక ముందుకు గర్భము ధరిస్తే గనక ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి, అది నియమం. స్తోత్రం. ఒకవేళ గనక తను ఈ శుభవర్తమానము తను అంగీకరించినట్లయితే, దానికి విధేయత చూపినట్లయితే తనకు దెబ్బలు కలగవచ్చు, రాళ్ల దెబ్బలు తన మీదకి రావచ్చు, గాయములు కలగవచ్చు, నిందలు రావచ్చు, లేదంటే అవమానము రావచ్చు, తన ప్రాణమే పోవచ్చు. అటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆమె విధేయత చూపింది. హల్లెలూయా. స్తోత్రం. అనగా దేవుని మాటకు విధేయత చూపించడమే స్తోత్రములు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వసించాలి. ఆ విశ్వాసము తనకు భౌతిక సంబంధమైన విషయాలు పొందుకోవడానికి కాదు, అక్షరార్థంగా కనబడుతున్నట్టు విషయాలు పొందుకోవడం కాదు కానీ స్తోత్రములు దేవుని నిమిత్తము. స్తోత్రములు. అపోస్తుడైన పౌలు చెబుతాడు, ఇదిగో ఈ లోకమును నేను పెంట కుప్ప వలె ఎంచుకొని ఇదిగో స్తోత్రం నేను ముందుకు వెళుతున్నాను. హల్లెలూయా. అనగా స్తోత్రములు దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము ఈ లోకమును సమస్తమును విడిచిపెట్టి పెంట కుప్ప వలె ఎంచుకొని ముందుకు వెళ్ళిన వారే ఆది అపోస్తులు. పేతురును చూస్తున్నట్లయితే తన వలను స్తోత్రములు తనకున్న వృత్తిని సమస్తమును తన కుటుంబమును సమస్తమును విడిచిపెట్టి ప్రభు మార్గములో వెళ్ళిన వాడే పేతురు. ఈ విధముగా స్తోత్రములు విశ్వాసమును బట్టి స్తోత్రములు ఈ లోకములో ఉన్న సమస్తమును పెంట కుప్ప వలె ఎంచుకొని ముందుకు నడిచిన వారే ఆది అపోస్తులు. దేవుని బిడ్డలారా, ఇది మనకు కలిగినటువంటి ఒక విశ్వాసం ఏమిటి? లోకమును సంపాదించుకునే విశ్వాసమా? లోకమును విడిచిపెట్టి సమస్తమును పెంట కుప్ప వలె
ఇదిగో స్తోత్రములు ఏ విధంగా మోషే చెబుతున్నాడో, ఇజ్రాయేలు పక్షమున నేను స్తోత్రములు ఇదిగో ఇక నింద అనుభవించుట, ఇజ్రాయేలు పక్షమున నింద అనుభవించుట అది నాకు మేలు. స్తోత్రములు అటువంటి ఒక సాక్ష్యము, అటువంటి ఒక జీవితం, అటువంటి విశ్వాసము మనలో ఉన్నదా? స్తోత్రములు దేవుని మాటకు విధేయత చూపే ఆ మనసు మనలో ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు విధేయత చూపే ఆ మనస్సు మనకు ఉన్నదా? దేవుని మాట ఏదైతే మన జీవితంలో అంగీకరిస్తున్నాడో, నిజముగా మనం చూస్తా ఉన్నట్లయితే అనేకులకు దేవుని యొక్క స్తోత్రములు అనగా అనేకులకు దేవుని యొక్క పిలుపు ఉండవచ్చు, అనేకులకు దేవుని యొక్క స్తోత్రములు ఆ యొక్క పిలుపు, ఆ ప్రేరేపణ ఉండవచ్చు. చాలా మంది దేవుని యొక్క పిలుపుని విధేయత చూపకుండా, దేవుని సేవ కోసం పిలిచిన వారు అనేకులు దేవుని మాటకు విధేయత చూపకుండా లోకంలో తిరుగుతున్న వారు అనేకులు ఉంటారు. స్తోత్రం. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఈ విధంగా చూస్తాం. నిజముగా మోషే కాలములో స్తోత్రములు ఒక మానవుడే భూమి మీద ఆకాశం కింద ఉన్న మానవుడే స్తోత్రములు తను చెబితే వినకపోతే నిజముగా ఆ 6 లక్షల జనాంగము మధ్యలో రాలిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. ఆ 6 లక్షల జనాంగము ఇదిగో స్తోత్రములు ఆ మోషే ఒక మానవుని మాట వినకపోతే, స్తోత్రం దేవుని పక్షమున నిలబడ్డ ఆ మోషే మాట వినకపోతేనే నేను స్తోత్రములు ఆ ప్రజలను నేను మధ్యలో నశింపజేశాను, ఆ వారి మీదకి నా ఉగ్రత దిగి వచ్చింది. అటువంటి దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఆయన మాటకు విధేయత చూపకుండా నువ్వు స్తోత్రములు నీ ఇష్టానుసారంగా ఒకవేళ గనక నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఆయన నిజముగా స్తోత్రం నిన్ను సహించగలడా? నిజముగా ఆయన ఉగ్రత, ఆయన కోపము నీ మీదికి రాదా? దేవుని బిడ్డారా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని లేఖనములకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? ప్రభు యొక్క వర్తమానము నీ ముందు స్తోత్రములు ఉంచబడుతున్నప్పుడు ప్రతి మాట ఇది నా కోసమే ప్రభు, ఈ రోజు నాతో మాట్లాడినావు, ఈ మాట నా జీవితము ఇదిగో మీరు నా ముందు నాతో మాట్లాడుతున్నారు, ఈ మాటకు నేను అప్పగించుకుంటానని నిజముగా ప్రతి దినము నీతో వర్తమానము ఇదిగో చెప్పబడుతున్నప్పుడు ఆ మాటకు విధేయత చూపే మనసు నీకున్నదా? హల్లెలూయా. స్తోత్రములు నిజముగా మోషే మాట్లాడితేనే స్తోత్రములు ఆ మాటకు విధేయత చూపని ప్రజలను దేవుడు శిక్షించాడు. ఒక మానవుడు మాట్లాడితేనే స్తోత్రం ఆ మాటకు విధేయత చూపకపోతే దేవుడు వారి మీద శిక్ష దిగి వచ్చింది. అటువంటిది పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఆయన పరిచర్య నిమిత్తము, ఆయన సేవ నిమిత్తము నిజముగా ఈ విధంగా ముందుకు నడిపించడానికి దేవుని ఆత్మ నిన్ను పలుసార్లు హెచ్చరించినప్పటికీ విధేయత చూపకుండా నువ్వెన్నో సార్లు నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన వైపు నువ్వు పరిగెడుతున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందుకే, దేవుని యొక్క కోపము నీ మీదకి రాకముందుకే ప్రభువా ఇదిగో నేను దేవుని ఇదిగో నేను దాసురాలను, నీ మాట చొప్పున నాలో జరగనిమ్ము అని స్తోత్రములు ఏ విధముగా ఆ మరియ అప్పగించుకున్నదో, అది నింద అయినా, అది కష్టమైన, అది బాధలైనా, అది ఎటువంటి పోరాటమైన మార్గమైన ఆ ప్రభు మార్గంలో నడవడానికి అటువంటి విధేయత కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు ఒక పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనము చూస్తా ఉన్నట్లయితే కృప, స్తోత్రములు ఆ యొక్క కృపను అనగా స్తోత్రములు ఈనాడు మనం చూస్తా ఉన్నట్లయితే దేవుని యొక్క కృప స్తోత్రములు అనేకుల యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇదిగో భౌతిక సంబంధంగా ఏదో ఇల్లు కావడానికి దేవుని కృప, నా అప్పుల బాధలు పోవాలంటే దేవుని కృప, ఇంకా కొన్ని అనుకూలము అనగా వారికి అనుకూలమైన దానికోసము దేవుని కృపను వాడుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అనేకుల సాక్ష్యమును అడిగితే ఇదిగో నేను కలిగి ఉన్న నా ఇల్లును నాకు దేవుడు ఇచ్చాడు, అది దేవుని కృప. లేదంటే నాకు కారు కలిగి ఉంది, అది దేవుని కృప. లేదంటే ఒక భౌతిక సంబంధమైన విషయాల కోసము అది దేవుని కృపను బట్టి నేను పొందుకున్నాను అని అనేకులు ఈనాడు సాక్ష్యము చెప్పేవారిగా ఉంటా ఉన్నారు. స్తోత్రం. కానీ నిజముగా స్తోత్రములు కృప ఉన్నవారు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము దాని 3-4 వచనాలు చూద్దాం. అపోస్తుల 4వ అధ్యాయము దాని 2-3 వచనాలు చూద్దాం. వారు ప్రజలకు బోధించుటయు యేసుని బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని 3:32 లేదంటే లేదన్న 32 విశ్వసించిన వారందరూ ఏకహృదయును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ
భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ ఉమ్, వాటిని అమ్మిన వాటి ఉమ్. వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ఆమేన్, స్తోత్రం. చాలు. ఇక్కడ చూస్తున్నాము ఆ దైవ కృప వారి మీద అధికముగా ఉన్నందున ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంట, అపోస్తుల యొక్క పాదాల దగ్గర వారికున్న ఇండ్లైనను భూములైన సమస్తమును అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇంకొక మాట కూడా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక దాని 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయం ఆమేన్, స్తోత్రం. చాలు. ఇక్కడ చూస్తున్నాము. స్తోత్రం. ఇంతకుముందు వారికి కృప ఉన్న దానిని బట్టి వారికున్న సమస్తమును అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ కూడా మనము చూస్తున్నాము 8వ అధ్యాయం 1వ వచనములో దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిది, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము నిజంగా కృప వారికి దొరికినప్పుడు, దేవుని కృప వారిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట, వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించేది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కృప దొరికిన వారిలో ఏముందంట, వారు శ్రమల్లో సంతోషించే మనసు వారికి దొరుకుతున్నది. స్తోత్రం. వారు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వము వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. వారు నిరుపేదలుగా ఉన్నప్పటికీ వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ప్రైజ్ ద లార్డ్. అనగా వారు శ్రమల్లో ఒక అనుభవించే కృప వారికి దొరికినది. స్తోత్రములు. వారి కష్టములో ఉన్నప్పటికీ, బాధల్లో ఉన్నప్పటికీ నిజముగా వారికి ఉన్న సమస్తమును ఆ కృపను బట్టి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టే ఒక కృప వారికి దొరికినది. హల్లెలూయా. ఇప్పుడు కృప పొందిన వాడు ఈనాడు లోకంలో చూస్తా ఉన్నట్లయితే నేను కలిగి ఉన్నదే దేవుని యొక్క కృప అని చెప్తున్నారు. స్తోత్రం. నష్టపరుచుకునేది దేవుని కృప. స్తోత్రం. దేవుని కృప దేనికి కావాలి అనగా పొందుకోవడానికి కాదు, విడిచిపెట్టడానికి దేవుని కృప కావాలి. హల్లెలూయా. స్తోత్రం. అనగా కొన్ని లేనివి పొందుకోవడానికి కాదు, అయ్యో ఇల్లు పొందుకోవాలి దేవుని కృప, కారు పొందుకోవాలి, లేదంటే భౌతిక సంబంధమైన కొన్ని విషయాలు పొందుకోవడానికి దేవుని కృప కాదు. స్తోత్రములు. సమస్తమును నష్టపరుచుకొని సమస్తమును విడిచిపెట్టే స్తోత్రములు పెట్టడానికి దానికి దేవుని కృప కావాలి. హల్లెలూయా. శ్రమలో అనుభవించడానికి, శ్రమలో సంతోషించడానికి, దుఃఖములో సంతోషించడానికి, వ్యాధుల్లో కలిగినప్పుడు సంతోషించడానికి దానికి దేవుని కృప కావాలి. హల్లెలూయా. స్తోత్రం. ఇక స్తోత్రములు అక్కడ నిరుపేదగా ఉన్నప్పుడు, స్తోత్రములు అనగా ఒక బీదరికములో నిరుపేదలో ఉన్నప్పుడు నిజంగా అది దాతృత్వము వారు చేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అనగా వారు సహాయం చేసే మనసు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి యొక్క పరిస్థితుల్లో నిజంగా సంతోషించడానికి ఈనాడు దేవుని కృపను పొందుకుంటున్నారా? స్తోత్రం. నీ కృప స్తోత్రములు అనగా నీకేదో పొందుకోవడానికి కృప కావాలా, ఉన్నది నష్టపరచుకోవడానికి కృప కావాలా? స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప నిన్ను నష్టపరిచేదే. దేవుని కృప క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టపరిచేదే దేవుని కృప. హల్లెలూయా. స్తోత్రం. ఏదో పొందుకోవడానికి అనగా నీకు అనుకూలతలు పొందుకోవడానికి కాదు. స్తోత్రములు. ఇదిగో కష్టములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సంతోషంగా నిలబెట్టేదే దేవుని కృప. హల్లెలూయా. స్తోత్రములు. ఇక్కడ యోబును చూస్తున్నట్లయితే ఆయన స్తోత్రములు బహు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు ఆయన స్తోత్రములు కుటుంబం అంతా నిందించారు. తన భార్య కూడా ఇదిగో స్తోత్రములు నువ్వు ఇంకా ఎందుకున్నావు, మరణము కమ్మ అని చెప్పేసి దేవుని దూషించి మరణము కమ్మని తన భార్య తను చెబుతా ఉంది. స్నేహితులు నిందిస్తున్నారు. ఇటువంటి ఒక పరిస్థితుల్లో కూడా ప్రభువు మీద ఆధారపడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఆయన దేవుని నిందించలేదు, కానీ ఆ విషయంలో కూడా ఇదిగో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక, దీనికి దేవుని కృప కావాలి. హల్లెలూయా. అనగా లోకమును సంపాదించుకోవడానికి కాదు, శ్రమలో సంతోషించే మనసు కావాలంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. ఈ కృప ఎవరైనా పొందుకున్నారా? ఈ కృప ఎవరైనా అనుభవిస్తున్నారా? స్తోత్రం. నీకు కలిగి ఉన్నది దేవుని కృప కాదు. స్తోత్రం. ప్రభు నిమిత్తము ఏదైనా నష్టపరుచుకొని ఆ శ్రమల్లో, కష్టంలో, బాధల్లో, నిందల్లో ఉన్నప్పుడు
ప్రభువా ఇది నీ కృపరా చాలును. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు ఒక ముళ్ళు ఉన్నది. ఆ ముళ్ళును స్తోత్రములు ఇదిగో ప్రభువా ఈ ముళ్ళును నాలో నుంచి తొలగించమని ప్రభు సన్నిధానంలో తను ప్రార్థిస్తున్నప్పుడు నీకు నా కృప చాలును అన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు కృపను బట్టి నువ్వు పొందుకుంటున్నావా, లేదంటే ఆ కృపను బట్టి నీకున్న సమస్తమును ఇదిగో వెళ్ళినప్పటికీ శ్రమల్లో అయినా, కష్టాల్లో అయినా, బాధల్లో అయినా, నిందల్లో అయినా ఇదిగో ప్రభు నిమిత్తము నువ్వు సంతోషంగా ఉండే కృపను నువ్వు అనుభవిస్తున్నావా? హల్లెలూయా. ఈనాడు ఏ కృప నువ్వు నిజముగా స్తోత్రములు మన సాక్ష్యం ఏమిటి, మన జీవితంలో మన సాక్ష్యం ఏమిటి? ఏదో పొందుకోవడానికి కాదు, ప్రభు నిమిత్తము నష్టపరచుకోవడానికి కృప నీకు దొరికినగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనము చూస్తా ఉన్నట్లయితే నీతి. స్తోత్రం. నీతి అనగా స్తోత్రములు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నిజముగా నీతిమంతుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. స్తోత్రం. నిజముగా ఆ స్తోత్రం అనగా క్రీస్తు ఒక్కడే ఆయన నీతిమంతుడు. స్తోత్రం. ఒకటిసారి మనం చూద్దాం రోమీలకు రాసిన పత్రిక 6:16. రోమీలకు రాసిన పత్రిక. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటురి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుదురో చావు నిమిత్తము పాపమునికే గాని నీతి నిమిత్తము విధేయతకి గాని దేనికి మీరు లోబడుతురో దానికి మీరు దాసులగుదురు. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు నిజముగా స్తోత్రం నీతి నిమిత్తము మనము విధేయతకు అనగా దేవునికి మనము ఒక లోబడే వారిగా ఉన్నామా? స్తోత్రం. ఈనాడు స్వనీతి మీద ఆధారపడేవారు ఉన్నారు, సొంత నీతి మీద. నీతి అన్నప్పుడు అనేకులు చూస్తున్నట్లయితే ఒక పరిశైల వలె ఉన్నారు. అనేకులు ఒక పరిశైల వలె నేను వీరి వంటి వాడిని కాదు. పరిసయుడు అంటున్నావు తన ప్రార్థనలు ఇదిగో నేను వీళ్ళ వలే కాదు, నేను వాళ్ళ వలే కాదు, నేను స్తోత్రములు నేను ప్రార్థిస్తున్నాను, నేను బలి అర్పిస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను. ఈ విధముగా ఒక తన స్వనీతి మీద ఆధారపడి ప్రార్థించేవాడే ఒక పరిసయుడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ సుంకరి ప్రార్థిస్తున్నాడు నిజముగా దేవ ఆకాశము తట్టుకు నేను కనులెత్తి చూడడానికి దేవ నా ముఖము చాలదు. స్తోత్రం. నేను అటువంటి ఒక నాలో నీతి లేదు, నాలో పాపం ఉన్నది, నాలో యథార్థత లేదు, నేను నీ వైపు తిరిగి చూడడానికి కూడా నా జీవితము అయా స్తోత్రములు సరిపోదని తన యొక్క స్వనీతి మీద ఆధారపడడం లేదు, కానీ తన జీవితంలో ఉన్న ఒక పాప స్థితిని తను ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో స్తోత్రం. రెండు రకాల నీతులు ఈనాడు సమాజంలో ఉన్నాయి. స్వనీతి మీద ఆధారపడేవారు అనేకులు ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్వనీతి మీద ఆధారపడి తన స్తోత్రములు ఏదో నేను గొప్ప, లేదంటే నేను వీరి వాళ్ళే కాదు, వారి వాళ్ళే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళ వాళ్ళే కాదు, నేను కొంచెము బాగున్నానని ఈ విధముగా తన స్వనీతి మీద ఆధారపడేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మనము చూస్తున్నాము స్తోత్రం. ఇంకో స్తోత్రం అక్కడ సుంకరైతే తను ప్రార్థిస్తున్నాడు నిజముగా నేను ఆకాశము తట్టుకు చూడడానికి నా కనులు సరిపోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా అవును ఇటువంటి ఒక నీతి మనలో ఉన్నదా? స్తోత్రం. మనం ఇంతకుముందు చూసాము విశ్వాసము, అదే విధంగా విధేయతను మనం చూసాము, కృప మనం చూసాం. స్తోత్రములు. ఇప్పుడు నీతి అనగా తన స్వనీతి మీద ఒక ఆధారపడడం కాదు, కానీ స్తోత్రం దేవుని యొక్క నీతి మీద ఆధారపడడమే. స్తోత్రం. దేవుని యొక్క నీతి మీద స్తోత్రములు నిజముగా నేను పాపిని ప్రభువా, నాలో యథార్థత లేదు, నాలో సత్యము లేదు ప్రభువా, ఇదిగో నీ రక్తములో నన్ను కడిగి నన్ను నీతిమంతులుగా చేయమని ప్రభు యొక్క నీతి మీద ఎవరు ఆధారపడతారు? స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ధర్మశాస్త్ర మూలముగైన ఒక నీతి నిజముగా మనల్ని అది నీతిమంతులుగా చేయదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో మనం ఈ విధంగా చూస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 3:11. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు చాలు. ఇక్కడ మనము చూస్తా ఉన్నట్లయితే నిజముగా ఇక్కడ ధర్మశాస్త్రము చేత ఎవడును నీతిమంతుడిగా తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నిజముగా ఒక ధర్మశాస్త్ర మూలమైన ఒక నీతి కాదు, ఒక స్తోత్రములు క్రీస్తు మూలమైన నీతి. స్తోత్రం. ఇక్కడ మనం అదే విధముగా 2 పేతురు దాని 2వ అధ్యాయం 7వ వచనము ఒకసారి చూద్దాం. అదే విధముగా చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆమేన్, స్తోత్రం. దుర్మార్గ కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అవును, స్తోత్రములు. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో చూస్తా ఉన్నట్లయితే ఒక నీతిమంతుడైన లోతును అక్కడ తప్పించినట్టుగా చూస్తున్నాము. అక్కడ అబ్రహాము ప్రార్థిస్తా ఉన్నాడు, నిజముగా ప్రభువా, ఒక 100 మంది ఉంటే, ఒక 50 మంది ఉంటే, ఒక 10 మంది ఉంటే, ఈ విధముగా దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఒక్కరు ఉంటే ప్రభువా ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షిస్తావా, కాపాడుతావా అని అక్కడ చూస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ లోతు, ఆ నీతిమంతుడైన లోతును అక్కడ తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజముగా దేవుని బిడ్డలారా, ఈనాడు స్వనీతి కాదు, ఒక సొంత నీతి మీద కాదు, గాని ఒక నిజముగా ఒక ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు. స్తోత్రం. ధర్మశాస్త్రము స్తోత్రం నీతిమంతులుగా తీర్చలేకపోయింది, కాబట్టి క్రీస్తు మన కోసం ఆయన వచ్చి ఉన్నాడు. స్తోత్రం. ఆయన రక్తము ద్వారా, ఆయన ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ఈనాడు స్వనీతి మీద ఆధారపడేవారమా, ధర్మశాస్త్రము నీతి మీద ఆధారపడేవారమా, లేదంటే నిజముగా స్తోత్రములు నిజముగా మనము దేవుని యొక్క నీతి మీద తన స్తోత్రములు మనము పాపులము, మనలో యథార్థత లేదు, మనలో సత్యము లేదని ప్రభు మీద ఆధారపడే వారిగా ఉన్నామా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధత. స్తోత్రం. నిజముగా పరిశుద్ధత గురించి మనం చూస్తా ఉన్నట్లయితే నిజముగా పరిశుద్ధుడు ఇక్కడ యేసుక్రీస్తు కేవలము ఆయన యందు స్తోత్రం ఎటువంటి పాపము లేదని సవాలు విసిరిన వాడే యేసుక్రీస్తు. ఒకసారి ఆ మాట చూద్దాం. దాని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్, స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. స్తోత్రం. అనగా ఈ యొక్క పరిశుద్ధత అనే యొక్క ఫలము మనము కలిగి ఉండాలి. స్తోత్రం. చివరికి దాని యొక్క అంతం ఏంటంట? నిత్య జీవము. ఒక విశ్వాస యొక్క జీవితంలో స్తోత్రములు విశ్వాసము ఉండాలి. అది ఎట్టి విశ్వాసం అంటే లోకమును సంపాదించుకునే విశ్వాసము కాదు. స్తోత్రములు లోకమును నష్టపరుచుకొని మోషే వలె, స్తోత్రం, అదే విధముగా పౌలు వలె, స్తోత్రం, అదే విధముగా నోవాహు వలె లోకమును నష్టపరుచుకొని ప్రభు యొక్క మార్గంలో ప్రభు యొక్క చిత్తానుసారంగా బ్రతికే అటువంటి విశ్వాసం ఉండాలి. స్తోత్రములు అనగా విశ్వాసం అనగా ఏదో లోకమును సంపాదించుకోవడానికి కాదు, స్తోత్రములు లోకమును నష్టపరుచుకొని ప్రభు మార్గములు నడిచే విశ్వాసం ఉండాలి. విధేయత అనగా స్తోత్రములు అది శ్రమల మార్గమైన, కష్టముల మార్గమైన, నిందల మార్గమైన ప్రభు యొక్క మాట చొప్పున విధేయత చూపినటువంటి అబ్రహాములాగా, విధేయత చూపినటువంటి మరియలాగా స్తోత్రములు మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపే ఒక స్తోత్రములు అటువంటి అనుభవంలో ఈనాడు విశ్వాసులుగా మనము సిద్ధపడాలి. నిజముగా అదేవిధంగా కృప, నిజముగా దేవుని యొక్క కృపను బట్టి లోకమును సంపాదించుకోవడము కాదు, కానీ మనకు అనుకూలమైన ఆ విషయముల కోసము ఇది ఇచ్చాడు కాబట్టి దేవుని కృప, ఇది నేను కలిగి ఉన్నందుకు దేవుని కృప, ఇటువంటిది కాదు, కానీ ప్రభు నిమిత్తము స్తోత్రములు అది శ్రమల్లో కష్టములో సంతోషించే కృప. స్తోత్రములు మనకున్న సమస్తమును విడిచిపెట్టి ఇదిగో స్తోత్రములు ఆది అపోస్తలుల పాదాల చేత పెట్టిన అయినా వారు దేవుని యొక్క కృప పొంది నిజముగా ఆ విధముగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో వారు నిరుపేదలుగా ఉన్నప్పుడు కూడా
స్తోత్రం వారి కృప పొందిన వారు సంతోషించినట్టుగా చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇటువంటి కృపను మనము పొందుకునే వారిగా ఉండాలి. అదే విధముగా నీతి, స్తోత్రములు ఒక ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు గాని నిజముగా స్తోత్రములు దేవుని అందరి నీతి కలిగిన వారిగా, స్తోత్రం క్రీస్తు నందలి ఒక నీతి కలిగిన వారిగా ఈనాడు మనం ఉండాలి. స్వనీతి మీద కాదు, ధర్మశాస్త్ర నీతి కాదు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. నీతిమంతుడు ఒక్కడు లేడని లేఖనాలు చెబుతున్నాయి. నీతిమంతుడు ఒక్కరే, ఆయన క్రీస్తు. ఆయన మూలముగా, ఆయన రక్తములో కడగబడిన మనము, ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాము. స్తోత్రం. ఈనాడు స్వనీతి మీద కాదు, దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. స్తోత్రం. ఈ నీతిమంతులుగా ఉన్న మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. స్తోత్రం. ఆ పరిశుద్ధత ఎవరిలోనైతే ఉంటుందో ఆ పరిశుద్ధత కలిగిన వారికి ముగింపు చివరికి ఏంటంటే నిత్య జీవం. అట్టివారేకే పరలోక రాజ్యం, అట్టివారే నిత్య జీవంలో ప్రవేశిస్తారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. నిజముగా అవును, ఈనాడు మన జీవితం ఏంటి? లోకమును సంపాదించుకునేదా, లోకమును నష్టపరుచుకుని ప్రభు మార్గములో నడిచేదా? ఒక్కసారి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దయచేసి మీరున్న స్థలములో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరము దయచేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఎటువంటిది? నీ నీతి దేనికోసము? స్తోత్రములు ఒక స్వనీతి కోసమా, లేదంటే నిజముగా క్రీస్తు మూలముగా నీతిగా? స్తోత్రం. హల్లెలూయా. కృప నిజముగా స్తోత్రం. ఏదో నువ్వు లేనిది పొందుకోవడానికో, లేదంటే నీ కోరికలు, నీ చిత్తము, నీ ఆలోచన నెరవేర్చుకోవడానిక, లేదంటే ఇదిగో దేవుని కృపను బట్టి నేను శ్రమల్లో ఆనందిస్తున్నాను, కష్టములో ఆనందిస్తున్నాను, ఇదిగో ఎన్నో ఇరుకులో స్తోత్రములు ప్రభు నిమిత్తము ఆ మార్గములో నేను ఆనందిస్తున్నాను, దానికి నా కృప నాకు స్తోత్రములు తోడై ఉన్నది, దేవుని కృప నన్ను బలవంతం చేస్తే, ఆ ప్రేమ నన్ను సిద్ధపరుస్తున్నది అని అటువంటి సాక్ష్యం నీలో ఉన్నదా? లేదంటే ఇదిగో దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి దేవుని కృప, ఇటువంటి సాక్ష్యము కాదు, ప్రభు నిమిత్తం నష్టపరుచుకునే మనసు నీకున్నదా? ఆది అపోస్తలుడు చేసింది ఇదిగో స్తోత్రములు, అది నష్టపరుచుకునే మనసే వారికి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నిమిత్తము వారికి ఉన్న సమస్తమును ఇదిగో అపోస్తలుల పాదాల చింత పెట్టి వారి ముందుకు వచ్చారు. హల్లెలూయా. అటువంటి అనుభవం వారిలో ఉన్నది. శ్రమలో ఆనందించే కృప వారికి దొరికినది, కష్టములో ఆనందించే కృప వారికి దొరికినది. హల్లెలూయా. నిరుపేద పరిస్థితుల్లో ఆనందించే మనసు వారికి దొరికినది. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు నువ్వు స్తోత్రం దేవుని కృప మీద ఆధారపడితే, ఇది నిజముగా ఒక కష్టం వస్తే నువ్వు దాన్ని ఎదుర్కొనలేవు, ఒక శ్రమలు వస్తే దేవుని మీద విసుక్కుంటాం. ఈనాడు ఎన్నో బాధలు వస్తే ప్రభువును మనం నిందిస్తాము, మనం ఆర్థికంగా పరిస్థితి బాగలేకపోతే ప్రభు మీద నిందిస్తాము. దేవుని బిడ్డలారా, నాకెందుకు ఇలా కలుగుతున్నారు? అనేకులు ఈనాడు అటువంటి ఒక భారం కలిగి, అటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం. కానీ స్తోత్రములు ఇదిగో నన్ను దేవుని యొక్క కృప నన్ను నడిపిస్తున్నది, శ్రమల్లో ఆనందించే నా కృప దేవుడు నాకు ఇస్తున్నాడని ఎవరైనా సాక్ష్యము చెప్పగలుగుతారా? హల్లెలూయా. స్తోత్రములు. నిజముగా ఏంటి? దేవుని యొక్క నీతి మీద ఆధారపడుతున్నావా, స్వనీతి మీద ఆధారపడుతున్నావా? ఇదిగో స్తోత్రములు, మనలో యథార్థత లేదు, మనలో సత్యము లేదు, మనలో నీతి లేదు. నిజముగా స్తోత్రములు, అటువంటి మనము ప్రభు యొక్క నీతి మీద ఆధారపడుతుంది గాక. ధర్మశాస్త్రం మూలముగా ఇదిగో ధర్మశాస్త్రములు ఇదిగో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ విధముగా ఇటువంటి నియమాలు ఉన్నాయి. దాన్ని బట్టి నీతిమంతులుగా స్తోత్రం మోషేకు దొరికిన స్తోత్రముల ఆజ్ఞలు, ఫలకులను బట్టి ఆ ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేర్చలేకపోయింది. కానీ ఇదిగో క్రీస్తు మూలముగా ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధత అన్నప్పుడు రెండు రకముల పరిశుద్ధత ఉంది. ధర్మశాస్త్ర మూలముగా పరిశుద్ధత ఉన్నది. నిజముగా స్తోత్రం ధర్మశాస్త్రంలో చూస్తున్నట్లయితే ఒక స్తోత్రములు వ్యభిచారము చేస్తే నిజంగా స్తోత్రములు అది పాపము. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒక స్త్రీతో వ్యభిచారము చేస్తే అది పాపముగా ఎంచబడింది. కానీ స్తోత్రములు ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది పాపం, అది వ్యభిచారముగా ఎంచబడుతున్నది. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ దినము నిజముగా స్తోత్రములు మనలో అటువంటి పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత కలిగిన ఫలము మనలో ఉన్నదా? స్తోత్రములు. ఈ ఫలము మనలో ఉంటేనే, ఈ క్రియలు మనలో ఉంటేనే స్తోత్రములు నిజముగా చివరిగా మనకు నిత్య జీవము దొరుకుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు వీటి మీద మనం ఆధారపడి ఈ విధంగా ఒక విశ్వాస యొక్క జీవితము పరిపూర్ణము కావాలంటే, నీకు నిత్య జీవము దొరకాలంటే ఈ విధంగా మనం సిద్ధపడవలసినదే. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధత నాకు దయచేయండి ప్రభువా. నా స్వనీతి మీద నేను ఆధారపడకుండా అయా స్తోత్రములు ప్రభువా ఇదిగో ఈ కృపను పొందుకొని నన్ను ఆయా శ్రమల్లో అనుభవించే, ఆయా సంతోషించే ఒక మనసు కలిగి నేను సిద్ధపడలాగున ఆయా మీ మాటకు నేను విధేయత చూపే ఆ మనసు నాకు దయచేయమని, ఆయా విశ్వాసం అనగా ఇదిగో లోకమును సంపాదించుకోవడము కాదు గాని మీ నిమిత్తము లోకమును పెంట కుప్పవలేంచుకొని ఆయా ముందుకు వెళ్లే మనసు నాకు దయచేయమని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, గోరాడదాం.
స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరము మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధానంలో గోదాడదాం. హల్లెలూయా, స్తోత్రములు. ప్రభువా మీకే వందనాలు అయా. మా జీవితంలో ఈ మార్గము గుండా మమ్మల్ని నడిపించు, మమ్మల్ని నీతిమంతులుగా అయా చేయండి ప్రభువా. అటువంటి విధేయత మాకు దయచేయండి ప్రభువా. అయా అబ్రహాము విధేయత చూపినట్టుగా దేవా స్తోత్రములు మాకు సహాయమును దయచేయండి. మరి ఆ విధేయత చూపినట్టుగా అది శ్రమలు కష్టముల మార్గములైన ప్రభువా మేము ముందుకే సాగాలని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తము జయము. క్రైస్తలో క్రైస్తలో తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. దయచేసి విత్తబడిన మాటల నిమిత్తం